పుడికలు తీసిన విధానం కనబడుతుంది. అదేవిధంగా బ్రహ్మాండంగా రైతులకు రైతు బంధు కానీ మిగతా కార్యక్రమాలు చేసినవి కనబడతాయి. 24 గంటలు ఉచితంగా రైతాంగానికి కరెంట్ ఇచ్చింది కనబడుతుంది. 150 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ప్రపంచంలో ఎత్తైనది. దాంతోపాటు 1000కి పైగా గురుకులాలు కనబడతాయి. ఇన్ని నిర్ణయాలు, ఇన్ని కార్యక్రమాలు మా 10 ఏళ్ల పరిపాలనలో కనబడ్డాయి. మరి 1,37,000 కోట్ల అప్పులు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఈ సంవత్సర కాలం పరిపాలనలో తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క 2,82,000 కోట్లు 2,92,000 కోట్లు బడ్జెట్ పెట్టుకున్నటువంటి ఈ సంవత్సర కాలంలో మరి ఆ పైసలు ఎటువైనాయి, తెచ్చిన అప్పులు ఎటువైనాయి? వీటన్నిటి ఫలితంగా మరి మీరు చెప్పిన గృహజ్యోతి 200 యూనిట్లు రాలే, మీరు చెప్పిన 4,000 పెన్షన్ రాలే, మీరు చెప్పిన 15,000 రైతు భరోసా రాలే, మీరు చెప్పిన ప్రతి మహిళకు 2,500 రాలే, మీరు చెప్పిన ప్రతి 18 ఏళ్ళ నిండిన అమ్మాయికి స్కూటీ రాలే, ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు 5 లక్షలది రాలే, మీరు చెప్పిన ప్రతి పేదవాడికి 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు రాలే. మళ్ళీ మా ఇళ్ళకే 3 రంగులతో, నేను పెయింటర్ కాబట్టి పెయింట్లు వేసుడు బాగా అలవాటు కాబట్టి 3 రంగుల పెయింట్లు వేపిస్తూ ఉన్నాడు. మేము కట్టిన కేసీఆర్ ఇళ్ళకే ఇందిరమ్మ ఇళ్ళ పేరిట 3 రంగుల పెయింట్లు వేపిస్తా ఉన్నాడు. నీ 1,37,000 కోట్ల అప్పుతోని నువ్వు చేసిన ఒక మంచి పని ఏంది, చేసిన ఒక ప్రాజెక్ట్ ఏంది? ఇవాళ తెలంగాణ ప్రజలకు ఏం కనబడుతుంది ఈ సంవత్సరంలో అంటే, లగచర్లలో లంబాడ బిడ్డల మీద అర్ధరాత్రి పోలీసుల దాడులు కనబడతా ఉన్నాయి. తిరుపతి రెడ్డి అనే నీ సోదరుడి నాయకత్వంలో నీ కొడంగల్ నియోజకవర్గంలో లగచర్లలో లంబాడ బిడ్డల మీద దాడులు కనబడతా ఉన్నాయి ఈ సంవత్సర కాలంలో. ఈ సంవత్సర కాలంలో గురుకులాల్లో 56 మంది బిడ్డలు చనిపోయే దుస్థితి ఇవాళ తెలంగాణ సమాజానికి కనబడతా ఉంది. నీ సంవత్సర కాల పరిపాలనలో హైడ్రా పేరిట పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎవరైతే చెర్ల పక్కకు, కుంటల పక్కకి ఇల్లు కట్టుకున్నారో, 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి మా దళితులు, బీసీలు, మా ఎస్టీలు, మా మైనారిటీలు ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళ ఇల్లు, వాళ్ళ గూడును కూలగొడతా ఉంటే వాళ్ళ ఏడుపులు ఇవాళ తెలంగాణ సమాజానికి కనబడతా ఉన్నాయి. ఏ నిరుద్యోగుల భుజాలకెక్కి నువ్వు ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినావు రేవంత్ రెడ్డి, అదే నిరుద్యోగులు, గ్రూప్ 1 నిరుద్యోగులు అశోక్ నగర్లో వాళ్ళ మీద లాఠీ చార్జీలు జరుగుతూ ఉంటే వాళ్ళ ఆర్తనాదాలు తెలంగాణ సమాజానికి ఈ సంవత్సర కాలంలో వినబడతా ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు, ఒక్కటంటే ఒక్క మీరు చెప్పినటువంటి పథకం అమల్లోకి వచ్చిందా? ఏదైనా కనబడ్డదా? మొత్తంగా తెలంగాణలో ఇవల్ల ఆరోగ్యం పడకేసింది. దవాఖానలలో మందులు లేవు. గాంధీ, ఉస్మానియా నుంచి మొదలుకొని గ్రామ స్థాయిలోని ప్రైమరీ సబ్ హెల్త్ సెంటర్ వరకు దవాఖానలలో మందులు లేవు, డాక్టర్లు లేరు, వైద్యం పడకేసింది. గురుకులాలు నాశనం అయిపోయినాయి, స్కూళ్ళన్నీ ఖతమైపోయినాయి. డ్రాప్అవుట్లు గురుకులాల్లోనే ఇంటర్మీడియట్ స్థాయిలో 40% డ్రాప్అవుట్లు పెరిగిపోయినాయి. ఇవాళ రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. తెలంగాణలో కరెంటు చక్కగా వస్తలేదు, ఊళ్ళల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ కూడా మొత్తం హైదరాబాద్లో వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు కరెంటు కోతలతోని. ఇవాళ ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో ఈ సంవత్సరం కాలంలో అంటే ఎవరికీ ఏం జరుగుతలేదు. ఒక రేవంత్ రెడ్డి గారి కుటుంబము, కాంగ్రెస్ కుటుంబం మాత్రం ఈ సంవత్సర కాలంలో మంచిగా కడుపు నిండా సంపాదించుకున్నారు. రాబోయే 7, 8, 9, 10 తరాల వరకు కూడా కూర్చొని తిన్న అరగనంత రేవంత్ అంటే మేము రవ్వంత అని విమర్శించేది. ఇవాళ రవ్వంత కాదు, ఆయన కొండంత అయిపోయిండు. అంత సంపాదించుకున్నాడు, బాగా సంపాదించుకున్నాడు. అడ్డగోలు అక్రమాలు, అడ్డగోలు అవినీతి కార్యక్రమాలతో ఇవాళ రవంత్ రెడ్డిలాగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సంవత్సర కాలంలో తెలంగాణ ప్రజలకు ఒక ప్రాజెక్టు రాలే, ఒక సంక్షేమ కార్యక్రమం అమలు కాలే. కానీ ఈ రవంత్ రెడ్డి మాత్రం కొండంత రెడ్డి అయిండు. కోట్లాది రూపాయలు, 1000 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వాళ్ళని బెదిరించి, ఫార్మా కంపెనీలను బెదిరించి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళని బెదిరించి, వ్యాపారస్తులను బెదిరించి, అందరిని బెదిరించి ఢిల్లీకి పంపిస్తున్నాడు. ఈయన దాచుకుంటున్నాడు. దినదిన ప్రవర్ధమానమైనట్టు రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలో మంచిగా బ్రహ్మాండంగా ఆయన ఆస్తులు పెరిగినాయి, ఆయన పెరిగిండు తప్ప తెలంగాణ పరిస్థితి నానాటికి దిగజారిపోయింది. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం సూటిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డిని, ఇప్పటికైనా వ్యక్తుల మీద కక్ష మానుకో, వ్యవస్థను నాశనం చేసి పనులు బంద్ చేయి. తెలంగాణ రాష్ట్రం అనేది శాశ్వతంగా ఉండిపోయేది. ఇవాళ ముఖ్యమంత్రిగా నువ్వు శాశ్వతం కాదు, తెలంగాణ రాష్ట్రం శాశ్వతం, తెలంగాణ ప్రజలు శాశ్వతం. తెలంగాణ ప్రజానీకానికి ఏవైతే మీరు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిరో 400 రోజుల తర్వాత కూడా వాటిని అమలు చేసే పరిస్థితి లేకపోవడం నిజంగా దుర్మార్గం. బంగారు పల్లెంలో తెలంగాణ రాష్ట్రాన్ని నీకు అప్పచెప్పినాం. 13.5-14 లక్షల కోట్ల జిఎస్డిపితోని 3,50,000 పైచీలకు తలసరి ఆదాయంతో దేశంలోనే అత్యధిక తలసరి విద్యుత్ వినియోగంతో హర్యానా కంటే పంటల దిగుబడి పెంచి
ఒక సుసంపన్నమైనటువంటి సువర్ణ తెలంగాణను బంగారు